మనం ఈ వీడియోలో స్వయం కృషి పార్ట్ 1 స్టోరీ గురించి తెలుసుకుందాం. గంగోత్రిపురం అనే ఊరిలో ఉమామహేశ్వరం అనే కోటీశ్వరుడు ఉన్నాడు. అతని అదృష్టమో అతని కూతురి అదృష్టమో తెలీదు కాని వాళ్లకున్నన్ని ఆస్తులు ఆ జిల్లాలోనే ఎవ్వరికీ ఉండవు. అంత సంపన్నుల కుటుంబం వాళ్లదే. కాని తన ఒక్కగానొక్క కూతురు కావ్య చిన్నతనంలోనే భార్య చనిపోవడంతో ఉమామహేశ్వరం తన కూతుర్ని ఎంతో ప్రేమతో బాధ్యతతో పెంచి పెద్ద చేశాడు. అందుకే ఆ తండ్రి పెంపకంలో కావ్య ధనవంతుడి బిడ్డలా కాకుండా కష్టం సుఖం తెలిసిన సగటు పిల్లలా పెరిగిందే. దానివల్ల ఈ రోజుకి చాలా సింపుల్గా జీవితాన్ని గడుపుతూ తన అవసరాలకి సరదాలకి కావలసిన పాకెట్ మనీని తండ్రి నుండి తీసుకోకుండా తనే బయట పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటుంది. అలాంటి కావ్య ఒకసారి చాలా ఆనందంగా తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అప్పా అప్పా, నాకు అర్జెంటుగా కొద్దిగా డబ్బు కావాలప్పా అంటూ రెట్టించిన ఆనందంతో అడిగింది. అప్పుడు మహేశ్వరం సంతోషం ఆశ్చర్యం కలగలిపి ఇలా అంటున్నాడు. ఏటి, ఇదంతా కళా నిజమా? నా కూతురు నన్ను డబ్బులు అడుగుతుందా? నిజంగా ఈ ఏడాది విపత్తులు ప్రమాదాల గురించి చెప్పారు గాని ఏ పంచాంగంలోనూ ఈ వింత గురించి చెప్పలేదే అంటూ కూతుర్ని ఆట పట్టించాడు. అప్పుడు గారాలు పోతూ కావ్య ఇలా అంటుంది. అప్పా ప్లీజ్, 8 ఏళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ కాబోతున్నామప్పా. టైంకి నా దగ్గర డబ్బులు ఖర్చయిపోయాయి. అందుకే నాకు కొద్దిగా డబ్బులిచ్చావంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా ఇచ్చేస్తాను. కానీ నాకు మాత్రం డబ్బులు నువ్వే అడ్జస్ట్ చెయ్యాలప్పా ప్లీజ్ అంటూ తండ్రి దగ్గర గారాలు పోతూ ప్రేమగా అడిగింది. అప్పుడు మహేశ్వరం ఇలా బదులిస్తున్నాడు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా కావ్య. చిన్నప్పటి నుండి నా కూతురి కోసం నా సరదా మేరకి ఖర్చు చేశాను కానీ ఏనాడు ఏది అడగని నా కూతురు చివరికి ఖర్చులకి కూడా నా ముందు చేయి చాచలేదు. ఇన్నాళ్లకి మీ ఫ్రెండ్స్ పుణ్యమా అని ఆ టైం వచ్చేసింది. సరేరా, నేను చారిగారికి చెబుతాను, నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు. వావ్, థ్యాంక్స్ అప్పా, ఐ లవ్ యూ అని తెగ సంబరపడిపోతుంది. అలా ఆ తండ్రి కూతుళ్ళు ఎప్పుడూ సంతోషంగా ప్రేమగా బతకడమే చాయిస్గా ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆలోచనలతో బ్రతుకుతుంటారు. ఇది ఇలా ఉంటే అక్కడి నుండి 800 కిలోమీటర్ల దూరంలో ఒక ఊళ్ళో ఈ కావ్యకి క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి క్లాస్మేట్ అయిన శ్రావ్య కూడా ఈ రీయూనియన్కి వెళ్లడానికి ప్రయత్నిస్తూ తన తండ్రిని డబ్బులు అడగడం కోసం తల్లిని సిఫార్సు అడిగింది. అప్పుడు తల్లి శకుంతల ఇలా బదులిస్తుంది. చూడవే శ్రావ్య, నీ చదువు పూర్తయి 2 ఏళ్లు కావస్తోంది. ఈ పాటికి నువ్వు కూడా ఏ చిన్న ఉద్యోగమో చేస్తూ ఉండుంటే కేవలం మీ నాన్న రెక్కల కష్టం మీదే ఇల్లు గడవకుండా నెలంతా అంతో ఇంతో డబ్బులు చేతిలో ఆడుతుండేవి. కాని నువ్వు చదువైనప్పటి నుండి ఇంటర్వ్యూలని అప్లికేషన్లని మధ్య మధ్యలో కోచింగ్ అని రకరకాల ఖర్చులు పెట్టిస్తున్నావు. అయినా వాటన్నింటినీ కాదనకుండా అప్పు చేసి మరీ నీకు అందిస్తున్నారు మీ నాన్నగారు. ఇప్పుడేమో ఫ్రెండ్స్ని కలవడానికి అంత దూరం వెళ్లాలని చెప్పి డబ్బులు అడుగుతున్నావు. ఇది అంత అవసరమైన ఖర్చు అంటావా చెప్పు అని తమ పరిస్థితుల్ని కూతురికి గుర్తు చేస్తూ సున్నితంగా విషయం చెప్పింది. అప్పుడు ఏళ్ల తరబడి లేదు కుదరదు అనే మాటలని తారక మంత్రంగా చెప్పే తల్లి మాటలకి విసిగిపోయిన శ్రావ్య ఇలా అంటుంది. అమ్మా, మన దరిద్రాన్ని నువ్వు ప్రతిసారి నాకు గుర్తు చేయనక్కర్లేదు. నా కర్మకి 80% వచ్చినా అన్నేసి ఇంటర్వ్యూలకి పోయినా ఒక ఉద్యోగం వచ్చి చావడం లేదు. అందుకే ఒక్క ప్రయత్నంతోటే ఆగిపోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. అయినా నా బ్యాడ్ లక్ నన్నంటి పెట్టుకుని తిరుగుతోంది. చివరికి 3000 రూపాయలు కావాలని అడిగితే తాత ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన మన దరిద్రాన్ని దౌర్భాగ్యాన్ని నాకు గుర్తు చేసి నోరు మూయించాలని చూస్తున్నావు. అసలు నేను మీ కడుపుని కాకుండా కనీసం కాస్తైనా పిల్లల సరదాల కోసం ఆలోచించి జాగ్రత్త పడే ఇంకెవరి కడుపున పుట్టినా సరిపోయేది. ఛా, ఎప్పుడూ చూడు లేవు అనే మాట చెప్పడానికి మీకు సిగ్గుండదు. అది చెప్తారని తెలిసి కూడా మిమ్మల్ని అడుగుతాను చూడు, నాకంతకన్నా సిగ్గుండదు. ఏం చేస్తాను, మీ కూతుర్ని కదా అంటూ తల్లిమీద నోరు జారి నెత్తి బాదుకుని వెళ్ళిపోయింది. ఈ విధంగా ఊహ తెలిసిన దగ్గర్నుండి మధ్యతరగతి బ్రతుకులో సర్దుకుంటూ బ్రతికి ఆశలకి అవకాశాలని మధ్య ఏర్పడిన మహా అగాధాన్ని దాటలేక తన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కోపాన్ని,
తమ ఎదగలేని బ్రతుకుల మీద ఫ్రస్ట్రేషన్తో ఎప్పుడూ చిరాకులు పరాకులతో నెగిటివిటీని హ్యాండ్ వాచ్లా పెట్టుకుని తిరిగే అమ్మాయి కావ్య. ఇలా రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఆ స్నేహితురాళ్ళిద్దరూ ఒక ఆనందకర సందర్భంలో కలవాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇది ఇలా ఉంటే తన చిన్న చిన్న ఆశలు కూడా తీర్చలేని తన జీవితం మీద శ్రావ్యకి ఎప్పుడూ అసంతృప్తే ఉండేది. అలా ఒకరోజు గడిచింది. మరుసటి రోజు సాయంత్రం తండ్రి భాస్కరం కూతురి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. అమ్మా శ్రావ్య, మీ ఓల్డ్ ఫ్రెండ్ రీయూనియన్ ఏదో ఉందంట కదమ్మా. ఇదిగో వెళ్ళడానికి రావడానికి ఒక 3,000 ఇస్తున్నాను, సరిపోతాయా అని తండ్రి అనేసరికి మొదట శ్రావ్య ఆశ్చర్యపోయింది. కాని ఆ తర్వాత తన తల్లి చెప్పి ఉంటుందిలే అనిపించి తండ్రి ఇచ్చే డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు భాస్కరం కూతుర్ని ఆపి ఇలా అంటున్నాడు. అన్నట్టు తల్లి, ఒక మాట, ఆ 3,000 ప్రయాణం ఖర్చులకే సరిపోతాయేమో. ఎక్కడన్నా ఆటో కానీ ట్యాక్సీ కానీ ఎక్కాల్సొస్తే ఉంటాయి, ఈ 300 కూడా ఉంచమ్మా అని తను అడగకుండా తండ్రే ఎగస్ట్రా డబ్బులు ఇవ్వడం ఆమెకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే సంశయంగా ఆ 300ని కూడా తీసుకుని తండ్రికి ఏ జవాబు చెప్పాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోయి వంటగదిలో పనిలో ఉన్న తల్లితో ఇలా అంటుంది. థ్యాంక్స్ అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను అని నిన్న నోరు పారేసుకున్నందుకు తల్లి ముఖం చూడలేక అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఉన్నపాటుగా కూతురు వచ్చి థ్యాంక్స్ చెప్పడంతో అనుమానం వచ్చిన శకుంతల లోపల భర్త దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఏంటండి అది థ్యాంక్స్ చెప్పి వెళ్తోంది? దానికి ఊరు వెళ్ళడానికి కాని డబ్బులిచ్చారా మీరు అంటూ అనుమానంగా అడిగింది. అప్పుడు భాస్కరం చిన్న నవ్వు నవ్వి ఇలా అంటున్నాడు. అవునే, ఇచ్చాను, నీకెలా తెలుసు? ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి. దానికి ఊరు వెళ్ళడానికి డబ్బులు కావాలని మీకెలా తెలుసు? నేను చెప్పలేదు కదా. నేను వద్దని చెప్తున్నా వినకుండా మిమ్మల్ని అడిగిందా అని కాస్త గొంతు పెంచి అడిగింది. అప్పుడు భాస్కరం తన భార్యని నెమ్మదింపచేస్తూ ఇలా అంటున్నాడు. అబ్బా, కోపం తెచ్చుకోకే. పిల్ల నన్నేమీ అడగలేదు. నిన్న నాకు కాస్త తలనొప్పిగా ఉందని త్వరగా ఇంటికి వచ్చేశాను. నేను వచ్చేసరికి మీరిద్దరూ డబ్బుల గురించి మాట్లాడుకోవడం బయట నుండి విన్నాను. పాపం పిల్ల సరదా పడుతుంది కదా అని. ఆ పిల్ల సరదా పడుతుందని కొత్త అప్పు చేశారా? అయినా దానికి నాకు ఆ మాటలు అనడం పడ్డం అలవాటే కాని మీరెందుకు నాకు చెప్పకుండా దానికి డబ్బులిచ్చారు? ఇలా అయితే దానికి బాధ్యత ఎప్పటికి తెలుస్తుంది? రాను రాను మీరు పిల్లని మరీ గారాబం చేసేస్తున్నారు అంటూ మూతి తిప్పుకుంది. అప్పుడు భాస్కరం ఇలా అంటున్నాడు. గారం చేస్తే మాత్రం తప్పేంటి? అది మన ఇంటి మహాలక్ష్మి. ఇప్పటికే దాన్ని చాలా కష్టపెడుతున్నాను. ఇలాంటిది ఈ చిన్న చిన్న సరదాలు కూడా కాదంటే పాపం ఏది మాత్రం ఎవరికి చెప్పుకుంటుంది చెప్పు? అయినా శ్రీమతి గారు, నేనేమీ ఊరికే పిల్లకి డబ్బులివ్వలేదు. స్నేహితులని కలవడానికి వెళుతుందని తెలిసింది కనుకే ఇచ్చాను. మనం ఎలా ఉన్నా సరే మావాడు అని చెప్పుకోవడమేనే స్నేహమంటే. అయినా ఒంటికాయ సొంటి కొమ్మువి, నీకేం తెలుసునే స్నేహం గురించి అని భార్యని సరదాగా ఆట పట్టిస్తూ ఉడికించాడు. ఈ విధంగా జేబు మీద భారం పడినప్పుడల్లా ఆ జేబు వెనక ఉన్న గుండెకి బరువు తెలియకూడదని ఏదో ఒక చిలిపి మాటలు మాట్లాడి ఆ భార్యాభర్తలిద్దరూ నవ్వుకోవడం వాళ్ళకి అలవాటే. కేవలం శ్రావ్యాన్ని కలవడం గురించే ఎప్పుడూ తండ్రిని డబ్బులు అడగని కావ్య డబ్బులు అడిగి రీయూనియన్కి బయలుదేరే హడావుడిలో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలతో తన జీవితం విసిగించే శ్రావ్య వీళ్ళిద్దరూ రీయూనియన్ అవుతారా లేదా అనేది మరో ఎపిసోడ్లో చూద్దాం. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.